మార్కెట్లో ఎన్ని రకాల చాక్లెట్స్ ఉంటాయి కదా, కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఆ చాక్లెట్ని ఎలా తయారు చేస్తారు అని చెప్పి? నాకు కూడా డౌట్ వచ్చింది. అందుకే ఈ రోజు వీడియోలో చాక్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. వెల్కమ్ టు సుమి టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాక్లెట్ చేద్దామన్నో మరి బియ్యం డబ్బాతో ఏంటి పని అని అంటారా? మ్యాటర్ అంతా ఇందులోనే ఉంది. మరి మొన్న నేను జయ ఆత్రేయపురం వెళ్ళాం అనమాట, పూతరేకలు తిందామని చెప్పేసి. అయితే అటు నుంచి వస్తుంటే మాకు కోకో ట్రీస్ చాలా కనిపించినాయి. జై చెప్పాడు ఇదే కోకో ట్రీ అని. అంటే ఆ ఫీల్డ్లోకి దిగి కొన్ని 4-5 కాయలు అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకొని కోసుకున్నాం అనమాట. బట్ అవి అయితే పచ్చి పచ్చిగా ఉన్నాయి. సో బియ్యం డబ్బాలో పెడితే ముగ్గుతాయి కదా, అందుకే బియ్యం డబ్బాలో పెట్టాము. ఇవి రాయిపోయినాయో లేదో చూపిస్తాను రండి. ఆల్రెడీ పెట్టి 2 రోజులు అవుతుంది. చూస్తున్నారు కదా, బాగా ముగ్గుని అనమాట. అసలు ఇవి తెచ్చినప్పుడు గ్రీన్ కలర్లో ఉండేవి, ఇప్పుడు ఇది బాగా ఎల్లో కలర్లో అయింది. మీన్స్ ఇది రైప్ అయిపోయింది అని అర్థం అనమాట. చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ నాకు కూడా కొత్తే, నేను కూడా మీతో పాటు కలిపి చేస్తా ఈ వీడియోలోని. చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. అండ్ ChatGPTని చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా నేను చూసాను ఎలా చేస్తారా అని చెప్పేసి. సో స్క్రాచ్ నుంచి చాక్లెట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఇటువంటివి కోకో పాట్స్. ఇది చాలా హార్డ్గా ఉంది, లైక్ కొబ్బరికాయ లాగా. ఇంకా అందుకే తెచ్చుకున్నాను. దీంతో పగలగొడదాం. నైఫ్తో అయినా చేయొచ్చు, బట్ ఎందుకు షార్ప్నెస్ పోద్ది, ఇలాంటిది అయితే బెస్ట్ అనమాట. సో పగలగొడేద్దాం. కేర్ఫుల్, హ్యాండ్కి తగులుతుంది. వావ్, ఓపెన్ అయింది. సో చూస్తున్నారు కదా, లోపల ఇలా ఉంటుంది అనమాట. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, చూడ్డానికి సీతాఫలం ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. సో జాగ్రత్తగా ఇలా తీసేసుకొని పెట్టేసుకోండి. మీరు ఎన్ని కాయలు అయితే అన్ని. నా దగ్గర అయితే ఒక 4 ఉన్నాయన్నమాట. ఒక 4 వాటితో చేద్దాము. ఇది లాస్ట్ది అనమాట. ఇంత కష్టపడాలో చాక్లెట్ చేయటానికి అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఇంకా నేను జస్ట్ 1% కూడా కంప్లీట్ చేయలేదు. స్టిల్ నాకే అబ్బా ఇంత కష్టం అని అనిపిస్తుంది. ఇది అయితే బాగా రైప్ అయిందనమాట, చూస్తున్నారు కదా. అండ్ ఇది చాలా తీయగా కూడా లేదు. ఎలా ఉందంటే కొంచెం చప్పగా, కొంచెం పుల్లగా బాగుంది. వీ కెన్ ఈట్ ఇట్. బట్ లోపల సీడ్ అయితే మాత్రం నేను టేస్ట్ చేయలేదు. ఈ బయట ఉంది కదా పల్ప్ లాగా, అది రిమూవ్ చేసేసి లోపల ఉన్న సీడే కోకోబీన్ అంట. సో కోకో సీడ్స్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఫర్మెంటేషన్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఫర్మెంటేషన్ అంటే అంత పెద్ద ఏం కష్టం కాదు. ఈ సీడ్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని తీసుకొని ఒక బౌల్లో పెట్టండి. దానిపైన మూత పెట్టేసి ఒక 5 రోజులు పక్కన పెట్టేసేయండి చాలు. ఇది సమ్మర్ కాబట్టి. అదే వింటర్, రెయినీ సీజన్ అయితే 7 days పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఫర్మెంటేషన్ ప్రాసెస్ చూపిస్తాను. నీట్గా ఒక బౌల్లో వేసేసుకోండి, ఇలా సింపుల్ వేసేసుకొని దానిపైన లిడ్ క్లోజ్ చేసేసి ఏదన్నా ఒక ఎవరు టచ్ చేయని ప్లేస్ ఉంటుంది కదా, అందులో పెట్టేసుకోండి. ఎందుకంటే మాటికి దాన్ని టచ్ చేసిన ఫర్మెంటేషన్ ప్రాసెస్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట. అండ్ మోరోవర్ ఏంటంటే ఇంకొకటి చెప్పాలి, ఫర్మెంటేషన్ అంత ఇంపార్టెంటా అని అడగచ్చు. నేను కూడా చూసాను అనమాట, ChatGPTని అడిగాను. ఫర్మెంటేషన్ చేస్తే అంట చాక్లెట్కి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందంట. లిడ్ అంటే అంత అలాంటిది ఏం పెట్టేసుకోక్కర్లేదు, జస్ట్ నార్మల్గా ఇలాంటి ప్లేట్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు ఏదైతే కర్చీఫ్ పెట్టుకుంటారనమాట, మీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోండి లేదంటే లేదు. ఈ లిడ్ సరిపోద్ది. ఒక 5 days దీన్ని అలా పక్కన పెట్టేస్తా అనమాట. 5th day తర్వాత మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. 5 days తర్వాత ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఇగో ఇలా ఉన్నాయి సీడ్స్. స్మెల్ కొంచెం అదోలా వస్తుంది, ఎందుకంటే ఫర్మెంట్ చేసాం కదా. సో ఇప్పుడు దీన్ని రోస్ట్ చేసే ముందు కాసేపు ఎండలో పెట్టాలంట. సో దట్ ఇక్కడ చూస్తున్నారు కదా, స్టిక్కీగా ఉంది చూసారా, అది కాస్త డ్రై అయిపోద్ది, అప్పుడు బాగా రోస్ట్ అవుతుంది. అందుకని చెప్పి దీన్ని నేను ఎండలో పెడదాం అనుకుంటున్నాను. ఎండ్ వచ్చే ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నేను పెట్టేసి ఈవినింగ్ తీసేస్తాను. సో దట్ ఇది మంచిగా డ్రై అవుతాయి. ఆ తర్వాత దీన్ని రోస్ట్ చేసుకొని రిమైనింగ్ చాక్లెట్ ప్రాసెస్ అయితే చేసేద్దాం. ఒక 4 hours అయితే డ్రై చేసేసాను. చూస్తున్నారు కదా, బాగా డ్రై అయింది. ఇప్పుడు దీన్ని రోస్ట్ చేయడమే. నార్మల్గా ఓవెన్, ఓటీజీ ఉన్న వాళ్ళు అందులో చేసేసుకోవచ్చు. బట్ ఎవరికైతే ఓటీజీ అది లేకుండా ఉంటుందో వాళ్ళు స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఒక మంచి టిప్ చెప్పాలా, నట్స్ లాంటివి రోస్ట్ చేసేటప్పుడు ఇలా సాల్ట్ వేసుకుని రోస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయి, ట్రస్ట్ మీ. ఇలా డ్రై చేసుకున్న ఈ సీడ్స్ ఉంటాయి కదా, వీటిని వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. బాగా రోస్ట్ అయింది. దీనిపైన పొట్టు ఉంది కదా, ఇంకా అదైతే రిమూవ్ చేసేయాలన్నమాట. నార్మల్గా ఓటీజీలో కానీ ఓవెన్లో కానీ పెట్టేస్తే ఫుల్ రోస్ట్ అయిపోద్ది. జస్ట్ మన హ్యాండ్తో ఇలా అంటే వచ్చేస్తుంది. బట్ మనం పొయ్యి మీద చేసాం కాబట్టి హ్యాండ్తోనే తీయాలి. ఎవరి దగ్గరైనా ఓటీజీ ఆర్ ఓవెన్ ఉంటే దాంట్లో 180 degrees ఒక 5 minutes పెట్టేసుకోండి, సరిపోద్ది. హస్క్ అంతా ఓపెన్ చేసిన తర్వాత వచ్చినాయి చూసారు, వీటిల్నే రియల్ కోకో బీన్స్ అంటారు. అందుకే ఇంత కాస్ట్ అనమాట. మేము ఒక 3 కోకో పాట్స్ తీసుకుంటే అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి ఓపెన్ చేసేసరికి జస్ట్ ఇన్ని ఒక 100 grams ఉంటాయి అంతే, అంతకుమించి ఉంటుంది. అందుకే అనుకోవాలి ఎందుకు అంత చాక్లెట్ కాస్ట్ ఉంటుందని ఇప్పుడు తెలిసింది నాకు.
ఒలిచేసరికి చేతులు అయితే మామూలుగా అవ్వలేదు. నా దగ్గర ఓటీజీ ఉంది. బట్ స్టిల్ ఎవరైతే ఇంట్లో ట్రై చేస్తారో వాళ్ళకి ఓటీజీ ఇన్ కేస్ లేదు అంటే వాళ్ళు ఇలా మాన్యువల్గానే చేసుకుంటారని చెప్పేసి నేను ఇలాగే ఓపెన్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఆ హస్క్ అంతా తీసేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది మనకు కోకో బీన్. స్మెల్ అయితే నిజంగా చెప్తున్నా మామూలుగా లేదు. డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అసలు పనిచేయదు. అది అంత బాగుంది, రియల్ చాక్లెట్ స్మెల్. మార్కెట్లో మనకి ఇలా రోస్టెడ్ కోకో బీన్స్ అని దొరుకుతాయి. ఇలా క్రష్ అయి ఉన్న వాటిని కోకో నిబ్స్ అంటారు. అండ్ మీరు ఇలాంటి వాటితో కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోని ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని చెప్పేసి. చూడండి, ఇవి ఇలా అంటుంటే ఎంత క్రష్ అయిపోతున్నాయో అంత బాగా రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నిబ్స్ ఎంత ఈజీగా అయిపోయినాయో. ఇంక ఇప్పుడు ఇది రెడీ టు మేక్ చాక్లెట్ అన్నట్టు. సో ఈ కోకో నిబ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని మిక్సీలో వేసేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఎంత క్వాంటిటీ అయితే కోకో నిబ్స్ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ పౌడర్ షుగర్ తీసుకోవాలన్నమాట. చూసారు కదా, రెండు బ్లెండ్ చేస్తే ఎలా ఉందో. అండ్ షుగర్ అండ్ కోకో పౌడర్ అయినట్టు ఇది. సో దీన్ని మంచిగా ఇంకొకసారి మిక్సీ పట్టాల్సి వస్తే పట్టేసుకోండి, ఇంక లేదు అంటే లేదు. నాకైతే ఫైన్గానే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డబల్ బాయిలర్ మెథడ్లోని కింద ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ పెట్టి పైన ఏదో ఒక బౌల్, అందులో బటర్ వేసుకోండి. నార్మల్గా అయితే కోకో బటర్ వేస్తారంట, మనం ఈ బటర్ కూడా యూజ్ చేసేచ్చు. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, బటర్ అన్నాను కదా అని చెప్పేసి సాల్టెడ్ బటర్ యూజ్ చేయదు, అన్సాల్టెడే యూజ్ చేయండి. ఎందుకంటే చాక్లెట్ తింటున్నప్పుడు మనకే సాల్టీగా అనిపిస్తుంది, బాగోదన్నమాట. సో ఇప్పుడు ఈ కోకో పౌడర్ అండ్ షుగర్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకొని మెల్ట్ అయిన బటర్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, టెక్స్చర్ మామూలుగా లేదు. ఇంకా చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు రియల్ ఫన్ ఉంటుంది అనమాట. ఈ చాక్లెట్ ఏదైతే ఉందో దాన్ని మోల్డ్స్లో వేసేటప్పుడు ప్రాసెస్ పిచ్చ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది, ట్రస్ట్ మీ. నాకైతే లిటరల్లీ ఎప్పుడెప్పుడు ప్రాసెస్ అంతా అయిపోద్దా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుంది. నా దగ్గర ఉన్న మోల్డ్స్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షేప్ ఉందన్నమాట. సో నచ్చిన షేప్లో పెట్టేసుకోవాలి. అయితే మొత్తం పెట్టేస్తాను. ఈ మోల్డ్స్ని నేను ఆన్లైన్లోనే షాప్ చేశాను అనమాట. మీకు కూడా కావాలి అంటే నేను కింద ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే షాప్ చేయండి. సో అది మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. కొంచెం చాక్లెట్ మిగిలిపోతే వేరే మోల్డ్లో అయితే నేను పెట్టేసి సెట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టడమే. అంత ప్రాసెస్ చేస్తే ఇదిగో చూడండి, ఇన్నే చాక్లెట్స్ వచ్చినాయి అనమాట. ఇది కాసేపు ఒక్క 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీస్తే ఇంకా రెడీ టు ఈట్. చాలా బాగుంటుంది టేస్ట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇందులో వేసినప్పుడు కొంచెం మిగిలిపోయింది, అది టేస్ట్ చూసాను మామూలుగా లేదు. ఒక్క 15 minutes వెయిట్ చేద్దాం, అప్పుడు తినేయచ్చు. ఫైనల్లీ ఆ 15 minutes టైం అయితే అయిపోయింది. ఇప్పుడు రెడీ టు ఈట్. నేనైతే డీమోల్డ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా ఎయిర్ బబుల్స్ వచ్చినాయి. ఎందుకంటే నేను ట్యాప్ చేయలేదు, కంగారులోని ఆ స్టెప్ మర్చిపోయాను అనమాట. మీరు ఇంట్లో చేసేటప్పుడు మాత్రం ట్యాప్ చేసుకోండి. బట్ స్మెల్ అయితే అక్కడికి భలే కొడుతుంది. ఇప్పుడైతే టేస్ట్ చేస్తా. లిటరల్లీ చెప్తున్నాను, సూపర్ ఉందన్నమాట టేస్ట్ మాత్రం. ఇందులో కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏం యాడ్ చేయలేదు, హ్యాపీగా చిల్డ్రన్ కూడా పెట్టచ్చు. సో ఈ చాక్లెట్ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.